నమస్కారం అండి. టీ నరసాపురం మండలం టీ నరసాపురం పంచాయతీ కార్యదర్శి అండి. నా పేరు జయ సుబ్రహ్మణ్యం. నేను ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ముఖ్యంగా ఈ వేసవకాలం సంబంధించి వాటర్ సమస్య లేకుండా ఏదైనా రిపేర్ వస్తే వెంటనే రిపేర్ చేయడం, అలాగే ఎటువంటి లీకేజీ లేకుండా చూసుకోవడం, దాంతోపాటు ఇందిరానగర్ కాలనీలో డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంది. ఆ డ్రైనేజ్ కూడా కచ్చా డ్రైనేజ్ చేయించడం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి అన్ని పక్కా డ్రైనేజ్ కూడా డీసిల్టింగ్ చేయడం జరిగింది. అలాగే మాకు 7 గ్రీన్ అంబాసిడర్లు ఉన్నారు. వారి ద్వారా ప్రతిరోజు కూడా గ్రామ పంచాయతీలో ఈ తడి చెత్త పొడి చెత్త వేరుగా సేకరించడం, షెడ్ దగ్గర పంపించడం, షెడ్ దగ్గర జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా దాన్ని మళ్ళీ వర్మీ కంపోస్ట్ కింద మార్చడం, ఇవన్నీ కూడా చేస్తున్నామండి. అలాగే ప్రతి గురువారం కూడా వచ్చినటువంటి వర్మీని సేల్ చేసి దాన్ని మళ్ళీ పిఆర్ఎం యాప్లో అప్లోడ్ చేయడం, దాన్ని గ్రామ పంచాయతీ ఆ నిధులను గ్రామ పంచాయతీకి జమ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. అదేవిధంగా మాకు గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో 67% పన్నులు వసూలు చేయడం అనేది జరిగింది. అలాగే మిగిలిన బ్యాలెన్స్ 33% కూడా ఈ నెలాఖరికి 100% చేసేలాగా మేము కార్యాచరణ రూపొందించామండి. అదేవిధంగా మాకు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్లో ఒక 3 రిపేర్ ఉన్నాయండి. ఆ 3 కూడా మేము రిపేర్స్కి పెట్టడం జరిగింది. అవి కూడా ఈ వేసవకాలంలో చేయించడం జరుగుతుంది. అదేవిధంగా కృష్ణాపురం గ్రామానికి వాటర్ తక్కువగా ఉండటం వల్ల ఒక బోరు మోటార్కి మేము ఎమ్మెల్యే గారి ద్వారా ఇంజెంట్ పెట్టడం జరిగింది. అది కూడా త్వరలో మంజూరు వస్తుంది. ఆ వర్క్ చేస్తామండి. అదేవిధంగా టీ నరసాపురం గ్రామంలో ఉన్న గ్రామ ప్రజల యొక్క మంచినీటి అవసరాలు తీర్చడం కోసం 1,00,000 లీటర్ల ట్యాంక్ ఇక్కడ నిర్మాణం చేయాలని జేజేఎం గల ఒక బోర్డు మరియు 1,00,000 లీటర్ల ట్యాంక్ అనేది నిర్మాణం చేయాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. అలాగే ఎక్కడైనా సరే ఈ వేసవకాలాన్ని ఉపయోగించి ఎక్కడైనా సరే హ్యాండ్ పంపుల రిపేర్తో వెంటనే చేయించడం జరుగుతుందండి. గ్రామ పంచాయతీలో ఎటువంటి తాగునీటి సమస్య కానీ అలాగే పారిశుద్ధ్య సమస్య కానీ లేకుండా మా స్పెషల్ ఆఫీసర్ ఎండిఓ గారు మణికుమారి గారు వారి ఆధ్వర్యంలో మేము చేయడం జరుగుతుందండి. అలాగే గ్రామస్తులందరూ అదేవిధంగా కూటమి నాయకులు కూడా మాకు గ్రామాభివృద్ధికి బాగా సహకరిస్తున్నారు. ఈ సహకరించిన వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మా గ్రామ పంచాయతీ తరఫున